కారు కూడా ఎంత మంచిగా కనిపిస్తుంది చూడు ఆ కారు. డీలర్స్ కి పంపించేసినాం. వాళ్ళు ఏమన్నారు అంటే మంచి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసి పంపించమని చెప్పారు. గుద్దిండా? దిగు దిగు దిగు. ఒక్కటి ఎవరైనా కొట్టిరాను కానీ కొట్టేసా నేను. మనల మీద చేయబడవద్దు అంతే. మా ఇంట్లో అన్ని చెప్పేసి మా ఇంట్లో దగ్గర మంచి పేరు కొట్టేద్దాం అని చెప్పి ట్రై చేస్తుండు. మా ఇంట్లో ఏమో ఇటు వచ్చినందుకే అయితే ఇవన్నీ అనిపి ఉల్టా ఇద్దరే ఆపుతురు కదరా మీరు. ఇద్దరు ఎన్ని లక్షలు కావాలరా? 30 లక్షలు కావాలి. నువ్వు 15 లక్షలు పట్టుకరా, నువ్వు 15 లక్షలు పట్టుకరా. మళ్ళీ కార్ వేసుకొని మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ వేసుకొని తిరుగుతాడు. అదొకటి. నెక్స్ట్ అదేగా ఇప్పుడు నెక్స్ట్ నువ్వు మళ్ళా తిట్టాలి. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో గైస్. ఇలా వీడియో చేసి ఏంటంటే బెనర్ రైడర్ కార్ అమ్మేస్తున్నాడ గైస్. గైస్ దీనికి ఎండ దెబ్బ ఫుల్ ఎండ ఉంది కదా, ఎండ దెబ్బ తాకినట్టుంది. ఇది ఏం చేస్తున్నా ఈయనకి అర్థమవుతుంది అసలు చెప్పాలంటే. ఈ ఎండలో కార్లో తిరుగుతారా బండి మీద తిరుగుతారా అసలు చెప్పరు గాయస్. చెప్పుగా నా బిఎండబ్ల్యూ అమ్మేసి కార్ బండి కొంటా అంటుండు. నేను ఇప్పుడు దాకా ఏం చెప్పినా సరే ఆడ ఎండ దెబ్బ తాకి ఆడ ఏమేమో చేస్తున్నా అని చెప్పిన. మళ్ళీ ఇప్పుడు వచ్చి నువ్వు చెప్పు అంటున్నావు. ఎండ దెబ్బ తాకి అది మదకాడుతున్నా నిజంగానే అమ్మేస్తాను ప్లాన్ చేసిండు. ఆ కారు కూడా ఎంత మంచిగా కనిపిస్తుంది చూడు ఆ కారు. ఏమైంది వెయిట్ చేస్తున్నా? ఎందుకు అమ్మేస్తున్నాను? కార్ అమ్మేస్తా అంటున్నామో. అరే అవన్నీ తర్వాత ఎడిటింగ్ పోతుంది, ఫోటోలు పంపించాలి. నేను టైం లేదు, నడురు జల్దీ. టైం లేని టైంలో వచ్చేసి ఫోటోలు తీయాలా అది తీయాలంటే మన చీకటి అయిపోయినాక. అరే వద్దురా బెన్ని ఆగ్రా పోయి. అరే ఆగ్రా ఎందుకు అమ్ముతున్నావు? సో గాయ్స్ ఫైనల్ అయితే మన బిఎండబ్ల్యూ తొందరలో వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ మనం కొన్ని డీలర్స్కి పంపించేసినాం. వాళ్ళు ఏమన్నారు అంటే మంచి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసి పంపించమని చెప్పారు. సో అవే తీద్దామని చెప్పి అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా. సో వీళ్ళందరూ ఇక్కడికి వచ్చే వరకు ఏమో వీడియోస్ చూస్తారు. సో అక్కడికి పోదాం తొందరగా పోయి ఫస్ట్ దీని ఫోటోస్. వద్దురా అంటే అర్థమైతలేరా నీకు? ఎందుకు అమ్ముతున్నారా? బండి కొనికి రా. అరే బండి కొన నీకు బండి కార్ అమ్ముతారా ఎవరన్నా? బండి కావాలా? ఇప్పుడు ఇస్తా కావాలంటే ఎంత? 30 లక్షలు కావాలా? 30 లక్షలు అంటే ఉట్టి వస్తాయి, ఎడికెళ్ళి వస్తాయి. 30 లక్షలు కావాలంటే ఈ బండి వేరే ఏదైనా చేయమా చేసేదని చేద్దాము. ఏం చేయాలా? మ్యాజిక్ చేయాలా? మ్యాజిషియన్ నేనేమన్నా? అదే అన్ని అమ్ముకుంటూ పోతావు ఇక. అన్ని ఎందుకు అమ్ముతారా? కార్ ఒకటి అమ్ముతా, దాని తర్వాత అంతే, ఇంకేం లేదు. Z9 అమ్మేసి ఇక. Z9 ఎందుకు అమ్ముతా? Z9 అమ్ముతానే Z9 అమ్మి డైరెక్ట్ ఫ్లైట్ కొనరా, రాకెట్ కొనుకో. అదే రాకెట్, Z9 రాకెట్. ఇది కూడా ఒక రాకెటే. అరే అరే వద్దురా భయ్ ఆగు. ఇప్పుడు చెప్పు మళ్ళా ఏం చేద్దాం? ఏం లేదు, ఫస్ట్ దీని ఫోటోలు పంపించాలా. ఈ చీకట్లో ఫోటోలు పంపిస్తారా ఎవరన్నా? నువ్వు అది బండ్లది గ్రూప్ ఉంది కానీ సూపర్ బైక్స్, అందులో ఒకసారి చెక్ చేయి. 23 మోడల్ S1 ఉంది చూడు. వీడు పోయి మా డాడీకి చెప్పేసిండు రా. పోయి మా డాడీ నన్ను టార్చర్ చేస్తుండు, కార్తాలం గుంజుకుంటుండు. కార్ ఇచ్చే నాకు అంటుండు మా డాడీ. అక్కడ కారా కొన్ని అమ్మేసుడు అంటే గలీజ్ అనిపించదారా? దీనికి గలీజ్ రా పోయి. కొన్ని అమ్మేసుడు అంటే గలీజేనా? ఇప్పుడు మనం వేరే వస్తువు ఉండలేము, అది ఇంకంటే మంచి కారు కూడా ఉంటాం ముందు ముందు. ఏదని చెప్తే ఏదో లాజిక్ లా మాట్లాడుతారా బై నువ్వు? లాజిక్ లా అంటే మొత్తం లాజిక్ మీదే నడుస్తుంది, మ్యాజిక్ మీద నడవద్దు దునియా. ఇది నా ఫస్ట్ కారు, ఇది నా ఫస్ట్ బండి, నేను అమ్మ నేను పెట్టుకుంటా, అవన్నీ చెప్పుకొని మాటలే వనుకొస్తాయి. రియల్ లైఫ్ లో వనికి రావు. రియల్ లైఫ్ లా ఒకటి కావాలంటే గుద్దిండా? దిగు దిగు దిగు. లేపనా లేపైతే చూడాలి లేపన్నా లేపు చేయలేదు ఒక్కసారి చేయలేపన్నా ఒక్కసారి చేయలేదు.
నువ్వు లేపనా కాదరా నీకు పనిపాటు ఉండదా రా అందరితో కొట్లాడతావు రా రోడ్ల మీద పాట పోయి వదిలేసాను వదిలేసాను బాధలు ఉన్నాయనా అంటే నువ్వు వదిలేను జర్రలా అయితే మైక్ పోతున్నాయి కదా మళ్ళీ ఈ మైక్ కూడా ఏదో కూడా అవుతుండే మైక్ మ్యాగ్నెట్ పడిపోయింది మట్టిలో మొత్తం అది ఎత్తు కూడా కూర్చొని చీకటిని అయిపోయింది ఉండడు అరే నువ్వు తెలుసు కదా అన్ని ఒక పని మీద పోతున్నామా అంటే ఏదో ఒకటి ఆపాలా ఏమైంది వాళ్ళు గుద్దిరా నువ్వు వాళ్ళని గుద్దిరా ఇండికేటర్ వేసుకుని ఆరన్ కొడుతున్నాం ముందు స్పీడ్ బ్రేకర్ ఉంది కదా పక్కనే ఖాళీ జాగా కదా తిప్పేసి వాళ్ళకి ఆ సందులోకి వెళ్ళి పోదామని గుద్దని ఎందుకు అందరం కొట్లాడుతారు మళ్ళీ ఈడేమో అన్నాడు అంటారా బై తాకిందని చెప్పి అద్దం నుంచి చూస్తున్నా స్టార్టర్లకి వెళ్ళి ఆయననే అద్దం నుంచి చూసిన తాకిందా అని అద్దంలోకి వెళ్ళి చూసి ఏమైంది అంటుండు ఏమైంది అని ఉంటావు నేను ఏమైంది లేక నీకా లాస్ నాక ఏంది రాబాయ్ ఇప్పుడు అని చెప్పి నేను అడిగినా ఇది అరైతురే కొట్టినా అన్న వాళ్ళు పెద్దోళ్ళు ఇక వాళ్ళు ఉంటారా చెప్పారు అయితే కానీ అయిపోయింది కదా అన్న వదిలేసి లేకపోతే చిన్నలు అయితే కొట్టేసాము అన్ని తీసి. కొట్టుదా అని కాదు గమ్మున వెళ్ళిపోతుండే. ఇప్పుడు తప్పు ఈయనది ఉంది ఆయనది ఉందిరా ఇద్దరిది ఉంది తప్పు ఊకర్రా మీ వల్ల మొత్తం చీకటి అయిపోయి లైటింగ్ మీద కారు మీ వల్ల అంటే నేను నీతో ఆయన వల్ల అంటే ఏందన్నా మళ్ళీ ఫోటోలు వీడియోలు క్యాన్సిల్ నాడు కార్ తీసుకొని ఇంటికి పోదాం అంతో నువ్వు చెప్పినా అంతో ఉంటే ఇదే అవుతుందిరా మొత్తం ఏదైనా పనికి పోతున్నాం అంటే ఆడ పిల్లి అడ్డం పోతాడు ఆడికి చెప్పేసిండు ఇప్పుడు ఫోటో తీసా ఇది కావాలి వాంటెడ్లీ చేస్తున్నట్టున్నాడు ఫోటోలు తీస్తున్నాం చెప్పి వాళ్ళు లొల్లి పెట్టుకుని రోడ్డు మీద ఒకరితో ముఖం మీద చెప్పు ఇంట్రెస్ట్ లేదని చెప్పు నీకు అమ్మేది అవును లేదు ఆయనకు చెప్పేసి మళ్ళీ ఇవన్నీ ఎందుకు ఇచ్చే మళ్ళీ పైసలు ఇచ్చేసి నువ్వు తీసేసుకో కాదు ఇవన్నీ ఎందుకు క్రియేట్ చేయాలా ఇవన్నీ ఎందుకు చెప్పాలా క్రియేట్ చేసి ఏందన్నా ఏమో బాధలు ఆడు చెప్తున్నా ఆడ ఏదన్నా నేను ఓకే అంటే 2-3 సార్లు ఆపుతా ఆడ ఏది చేసినా కరెక్ట్ చేస్తాడు అదే దాని మైండ్ సెట్ మీద నడుస్తా నేను ఒకరికొకరని నమ్మి నడిచిన స్నేహమే ఇదిలే ఏమో పోయి మా డాడీ ఏమి మొత్తం పెంట చేసిండు మా డాడీ ఎందుకంటే పెద్దగా ఫస్ట్ కదా నువ్వు అట్లా కాదు ఫస్ట్ లాస్ట్ ఏముండదు ఫస్ట్ లాస్ట్ ఫోటోలు తీసుకోండి నార్మల్ కార్ అయినా ఎంత జల్దీ అమ్మాలి ఎంత మంచి పెద్ద కార్ అరే మీ ఇద్దరే ఆపుతారు కదరా మీరు ఇద్దరు ఎన్ని లక్షలు కావాలరా 30 లక్షలు కావాలి నువ్వు 15 లక్షలు పట్టుకరా నువ్వు 15 లక్షలు పట్టుకరా అట్లా అమ్మేదంటే నేనే ఆగరా నీకు ఇది కొంటారా మనం ఎందుకన్నా అన్ని కష్టాలు చూస్తాడు ఆయన దగ్గర ఒకవేళ ఉన్నా మన దగ్గర ఉన్నా అదే రా భయ్ అమ్మేటోని అమ్మని ఇస్తలేరు పైసలు అంటే పైసలు బి ఇస్తలేరు దాంతో అంత మెమరీస్ ఏం చేయలేదు దాని ఫుల్ బ్లాగ్ వీడియో కూడా ఏం తీయాలి అంతే అమ్మేసా అని ఫిక్స్ అయిపోయినాయి మనం నువ్వు వచ్చినప్పటికెళ్ళి వీడియోలు అవుతున్నాయి మొత్తం ఇంకేం వీడియో ఒక వీడియో చేసి వీడు వచ్చినప్పటికీ వీడియోలో మొత్తం రియాలిటీ ఏమేమి అవుతున్నాయి గైస్ మీకు తెలియదు నా వల్ల నన్ను అయితేనే అంటారు నీ వల్లనే రా నువ్వేరా అన్నిటికీ కారణం అసలు ఇప్పుడు ఫోటోలు దింపాలంటే అంత నొల్లు పెట్టుకుని చీకటి చేసేసాను ఆడు గుద్దితే ఇప్పుడు ఆయన గుద్దితే సారీ ఆయన గుద్దలే ఆయన కొట్టలే తిట్టలే ఏం చేయలే ఆయన ఏం చేస్తున్నాం ఏమరా నాకేమో అర్థమవుతుంది నాకు మొత్తం ఆడ చీకటి అరే నేను పోయేడుతుందిరా నేను వెళ్ళిపోతా ఇవన్నీ చేసుకుని టైం పాస్ చేస్తారు ఖాళీ పిలిచి ఏంద్రా బాయ్ ఇది ఓవర్ టైం పాస్ చేస్తారు టైం పాస్ అవుతుంది లొల్లు పెట్టుకుంటురా ఆడు పోయి చేయలేపు చూస్తా అంటున్నావు పోయి నేను లేపితే అయితే గోరా నేను ఒక్కటి ఎవరైనా కొట్టిరాను కానీ కొట్టేసా నేను మనోళ్ళ మీద చేయబడవద్దు అంతే చేయబడేవారు తెచ్చుకోవాలి ఎందుకు మన దారి మనం కరెక్ట్ ఉంటే లేపమంటున్నావు కొడితే నాకు కోపం వస్తుంది నేను కొట్టాలా నేను చూడాలా అరే నువ్వు మనోనివే రా బయట వాళ్ళట్టురా నేను అంటున్నాయేమరా బుస్ అంటున్నాయేమరా అరే అది పామురా నాయనా దానికి ఎంత పాలు పోసి తొక్కితే కొట్టేస్తుంది అది గాయస్ ఇగో అసలు నాకు నిజంగా నాకు ఏం అర్థమవుతుంది ఇప్పుడు ఏంద్రా నీ బాధ ఏం కారు అమ్మొద్దా ఎందుకు అమ్మొద్దు కారుతో ఏం చేసేది ఉంది చెప్పు చాలా చేసేది ఉంది ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేసింది ఇప్పుడు వాడు కాలు చాలా చేసేది ఉంది ఈ కారు తీసుకో వేరే గుద్దుతాడు అప్పుడు ఒక స్టోరీ అవుతుంది బండి గుద్దేసిండు మళ్ళీ కార్ వేసుకొని మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ వేసుకొని తిరుగుతాడు అదొకటి ఉంది నెక్స్ట్ అదేగా ఇప్పుడు నెక్స్ట్ నువ్వు మళ్ళా తిట్టాలి అప్పుడు సెట్ అవుతుంది నేను నోడుతున్నా నాకు అసలు నాలుగైదు పుట్టుమచ్చలు ఉంటాయి అంటే నిజంగా అంటే ఏదో ఒక చేసేదాకా ఆడ కారుని ఆపుతాడు దాని తర్వాత అన్న అమ్మేసి అన్న ఇప్పటికే మా డాడీ నన్ను ఫుల్ తిడుతుంది నాకు మా డాడీ దగ్గరికి పోవాలంటే భయం అవుతుంది బండితనం తెచ్చి అసలు చెప్పాలంటే అంకుల్ ఈయన చూసి వంక తిడుతాడు అన్న ఇది ఇంకా మరి బాగుంది నేను అసలు మా డాడీకి ఎందుకు చెప్పినారా పోయి నాకు అర్థం కాదు బెస్ట్ ఇంప్రెషన్ కావాలా ఇంట్లో పోయి చెప్దాం అనుకున్నా తెలుసా ఇంకా నువ్వు 5 మాట అంటావు అనుకోలే అన్న నేను నీకు చెప్దాం అనుకుంటే నువ్వు 5 అనేది
అరే ఆడ ఏం చేసినా గైస్ ఇడు కొంతమంది గ్యాంగ్ లా ఫ్రెండ్స్ లా కొంతమంది ఉంటారు వీడు ఇంట్లో ముంగడ పోయి ఏం సంసారం ఇట్లా శుద్ధ పూసలకి యాక్టింగ్ చేస్తారు ఏంటంటే నేను మంచోని నాకు ఏం తెలియదు ఏమున్న వచ్చి నేను పేరెంట్స్ కి చెప్పేస్తా అన్నట్టు అట్లా పోయి మా ఇంట్లోకి అన్ని చెప్పేసి మా ఇంట్లో దగ్గర మంచి పేరు కొట్టేద్దాం అని చెప్పి ట్రై చేస్తుండు మా ఇంట్లో ఏమో ఇటు వచ్చినందుకే అయితే ఇవన్నీ అనిపి ఉల్టా దరిద్రం అంతా ఏం లేదు దాంతో ఏం మెమరీస్ లో మొన్న ఇప్పుడేమో మెమరీస్ లేవంటాడు కొన్ని రోజులైనాక మెమరీస్ క్రియేట్ అయినాక తర్వాత- అన్న ఎన్ని మెమరీస్ ఉన్నాయా అన్న దీంతో అవసరమా అన్న అమ్ముడాలంటాడు ఈయన కళ్ళు కనిపిస్తలేవు కెమెరా వాడికెళ్ళి పోతుండు ఫోన్ మాట్లాడుతాడు మా బిజీగా అవురా పోయి కెమెరా ఇంకెళ్ళి పోవచ్చు ఆ ముంగడికి వెళ్ళి పోవాలా ఆగో అది సన్నీ ఇంకెళ్ళి గమ్మున వెళ్ళిపోయాడు ఇగో ఇట్లా ఉందన్నమాట గైజ్ ఫ్లాప్ అయ్యాలి ఫ్లాప్ ఇక ఫోటోలు గిట్టలు ఏం తీయవు పాప అయిపోయింది మొత్తం కొట్లాడే చేసి లొల్లి చేసి ఫోటోలు కూడా చేయకుంది ఈ లైట్ లా కాదు సన్ లైట్ లా కావాలంట ఈవినింగ్ టైమ్ లో వీడియోస్ ఫోటోస్ నిన్న వీడియోలో కమెంట్స్ మొత్తం కారం అమ్మొద్దనే వచ్చింది నువ్వు ఏం చేసుకున్నా అలా కమెంట్లు వస్తాడేమో చూస్తా రేపు కమెంట్లు చూస్తా గైస్ కమెంట్లు చూసి మనం రేపు ఏందో మాట్లాడడం కానీ నాకైతే ఫస్ట్ వాళ్ళకి నేను మాటిస్తాను వాళ్ళకి ఫోటోస్ అండ్ వీడియోస్ పంపించాలా ఫోటో కూడా పంపిస్తే అయిపోతుంది ఫోటో ఒకటే అరే ఫోటో photo అమ్ముతున్నా అని ఎట్లా వస్తుంది చూడురా పోయి, ఇలా క్లారిటీ కూడా వస్తలేదు చూసుకోమని మళ్ళీ సపరేట్ గా ఎందుకు ఫోటోలు తీసుడు అరే మంచిగా రాదు బెన్ని ఇప్పుడు మంచిగా వస్తుంది జర్రా ఏ నువ్వు జరుగురా పోయి నిన్ను పెడితే నిన్ను కూడా అమ్ముతున్నా అనుకుంటారు జరుగు BMW కే వాల్యూ పోతుంది నువ్వు జరుగు అన్న అమ్మొద్దనే కదా వద్దు వద్దు అయ్యే వద్దు అరే జరుగురా పోయి అది కాదురా ఆ బండి వాల్యూ పోతున్నాడు పక్కకి నిలబడితే అరే ఇంకెక్కువైతే చూడు ఇప్పుడు అనుకుంటా కదా ఇప్పుడు ఎక్కువైతుంది వద్దురా సన్ని అనుకుంటే ఎక్కువైతే నా పక్కన ఎవరు కొనను కూడా కొనరా సన్ని అట్లా దిగుతాయి నువ్వు ఫోటోలు జరుగు ఏం పర్లేదు లేవు సన్ని అరే నువ్వు దమ్ జమ్ చేస్తావు తీయని అక్క తీయని అయ్యా మైకి చెల్పు అంటేనే నాన్న అలా నువ్వు ఏందన్నా ఇంత క్రియలు మాట మార్చావు ఆడనేమో అవసరమా అమ్మేషుడు అని చెప్పి ఇప్పుడేమో ఇక్కడికి వచ్చినాక అమ్మాయి ఆడు లోపల కూర్చొని చెప్పిండు ఏమని చెప్పి నేను మొత్తం వీడియో అర్థమవుతుంది ఏమని చెప్పిండు చెప్పు ఆ డిఎన్ఏ ఏం చేస్తాం తీసినంత మాత్రం ఎవరన్నా వచ్చి కొనాలి కదా గాయస్ ఒక మాట చెప్తారా నాకు తెలుసు ఏమంటావు గమ్మునుండి వదిలేసేయి నువ్వు ఎన్ని చేసావు చేసుకో కారుతో అలా సంతకం నేనే పెడితే అమ్ముతావు బండి అరే ఇందుకేనా మర్చిపోయినా రైట్ బాయ్ రా వెండి అది కాదు ఆ సంతకం నేను చేస్తేనే ఆ బండి కారు పోతుంది వెళ్ళిపో. బండి ఎవరి పేరు మీద ఉంది ఎక్కువ ఇగో రైటా అన్న నువ్వైతే పంపిరా నేను అప్పటికెళ్ళి సడన్ ఎందుకు ఇట్లా అపోజ్ చేస్తుండు అమ్మడం ఈయన కూడా ఇష్టమా అని అనుకున్నా కానీ చూసేవారికి సీన్ ఇదా లోపల ఆల్రెడీ ఒక బ్యాకప్ ప్లాన్ పెట్టుకొని ఉన్నాడు అన్న గవర్నమెంట్ టోర్నమెంట్ అన్న అరే నా అర్థమవుతుందా గవర్నమెంట్ టోర్నమెంట్ నాడు 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 మాడుకో అరే సైన్ పెట్టాల్సి అన్న మా పెన్ను లింక్ అయిపోయింది